పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు ఇవాళ ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వేలాది మంది రైతులు యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అటు రైతులు చలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో హై అలర్ట్ కొనసాగుతోంది. హస్తినా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఢిల్లీ బార్డర్లలోని రోడ్లపై కాంక్రీట్ పిల్లలు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోకి నిరసనకారులు ప్రవేశించకుండా సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లతో భద్రత కట్టుదిట్టం చేశారు. అంబాలా సరిహద్దు నుంచి రాకపోకలను హర్యానా సర్కార్ నిలిపివేసింది. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. హస్తినలోకి ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి లేదన్న పోలీసులు లౌడ్ స్పీకర్ల వాడకంపైన ఆంక్షలు విధించారు. కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. హర్యానాలో ఇవాళ ఇంటర్నెట్, బాల్క్ ఎస్ఎంఎస్ పై ఆంక్షలు విధించారు. పంజాబ్తో అంబాలా వద్ద ఉన్న సరిహద్దును హర్యానా మూసివేసింది. ప్రభుత్వ చర్యలపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతు సంఘాల నేతలను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై అఖిల భారత కిసాన్ సభ ఖండించింది. అటు చలో ఢిల్లీ పిలుపుని విరమించుకోవాలంటూ కేంద్రంతో రైతు సంఘాల నేతలు నిన్న అర్ధరాత్రి వరకు చండీగఢ్లో చర్చలు కొనసాగించారు. సయోధ్య కుదరలేదు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందంతో ఎస్కేఎం నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్షణ్ కమిటీ సర్వన్ సింగ్ వందేర్ భేటీ జరిగింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, గతంలో ఢిల్లీ ఆందోళనలో రైతులపై కేసు ఎత్తివేతపై చర్చించారు. ఢిల్లీ ఆందోళన కేసుల్లో విత్డ్రా చేసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పినా ఎంఎస్పీ చట్టబద్ధతపై సయోధ్య కుదరలేదు. దీంతో ఆందోళన కొనసాగుతోంది అని రైతులు ప్రకటించారు. రైతులను అడ్డుకునేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్రం చర్యలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ ధర్మాసనంకు విజ్ఞప్తి చేశారు. जो उनके समक्ष हमने एजेंडा रखा था देश के किसान और खेत मजदूर के लिए, उनमें से किसी बात पर ठोस निर्णय केंद्र सरकार नहीं ले सकी. जैसे एमएसपी खरीद की गारंटी का कानून बनाने का सवाल था, केंद्र हमसे सिर्फ आंदोलन आगे बढ़ाने के लिए, टालने के लिए समय मांग रहा है. जबकि आपको ज्ञात होगा कि पिछले 2 साल हो गए हैं जब से दिल्ली आंदोलन पहला खत्म हुआ, तब से उन्होंने चिट्ठी लिखकर हमसे समय मांगा था. ఢిల్లీలో రైతుల నిరసనలు, పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, రైతుల డిమాండ్స్ ఏంటి? వీటిపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతుంది? చంద్రిక, 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇటు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రైతు సంఘాల నాయకుల డిమాండ్స్ ఒకటి స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలనేది ప్రథమ డిమాండ్. దాంతో పాటు ఎంఎస్పీకి కేంద్రం ఒక కమిటీ వేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ఆ కమిటీలో రైతులకు స్థానం కల్పించాలనేది మరొక డిమాండ్. దాంతో పాటు గతంలో రైతు వ్యతిరేకంగా రైతు చట్టాల రద్దు సందర్భంగా హామీల అమలుతో పాటు ఆ సందర్భంగా రైతులు చేసినటువంటి పోరాటంలో చాలా మంది రైతుల పైన కేసులు అనేది కూడా నమోదయ్యాయి. వాటినన్నింటినీ కూడా ఎత్తివేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి, ఈ 4-5 డిమాండ్స్ తోటి వారు ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. అయితే దాంట్లో 2 అంశాలకు సంబంధించి, ఒకటి గతంలో రైతుల పైన పెట్టినటువంటి కేసులకు సంబంధించి కేసులను విత్డ్రా చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. మరొక అంశము కమిటీలో స్థానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలనే దానిపైన ఏకాభిప్రాయం కుదరలేదు. మరొక వైపు ఎంఎస్పీ కనీస మద్దతు ధరకు సంబంధించి కూడా ఇప్పటి నుంచో డిమాండ్ ఉంది. పెట్టుబడి పైన ఒక 50% లాభం చేకూర్చేలాగా ఎంఎస్పీ కల్పించాలనేటువంటి డిమాండ్ ఉంది. దానికి చట్టబద్ధత కల్పించాలనేది మరొక డిమాండ్. ఈ అంశాలకు సంబంధించి ఇంకా చర్చలైతే నిన్న సాయంత్రం జరిగినటువంటి చర్చల్లో కూడా దాంతో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వము చేసుకుంటున్నటువంటి చర్యల పైన కూడా తీవ్ర అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు రైతుల ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్
యూపీ బార్డర్స్ కు సంబంధించి పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సమస్యలకు సంబంధించి పరిష్కరించే దిశగా వారి ఆలోచనలు లేవు. కేవలం రైతులు చేసేటువంటి ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా చేసుకొని వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కావచ్చు, లేకపోతే తాత్కాలిక నిర్మాణాలు కావచ్చు, ముఖ్యంగా బార్డర్స్ కు సంబంధించి టిక్రీ కావచ్చు, సింగు కావచ్చు, ఇటు గాజీపూర్ బార్డర్స్, ఈ 3 బార్డర్స్ చాలా కీలకము. లాస్ట్ టైం కూడా 2020-21లో జరిగినటువంటి రైతు ఆందోళనలో కూడా ఈ 3 బార్డర్స్ లోనే రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన చేశారు. ఇప్పుడు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుగా అసలు ఆ చెక్ పాయింట్స్ వరకు కూడా ఎంటర్ కాకుండా చూడడంలో వాళ్ళు అనేక చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేశారు. సుమారు 40 చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి రైతుల్ని ఢిల్లీ సరిహద్దులోకి రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ చెక్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. హర్యానా లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా మొబైల్స్, ముఖ్యంగా 7 జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున, రైతులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు, బల్క్ SMS సేవల్ని నిలిపివేశారు. రైతులు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ల ట్రావెలింగ్ పైన నిషేధం అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా రైతులు అయితే ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే హర్యానా కావచ్చు, పంజాబ్ హైకోర్టులను కూడా రైతులు ఆశ్రయించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరిని తప్పుపడుతూ వాటికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఇక రైతులైతే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా తమ డిమాండ్స్ కు సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా రైతు చట్టాల రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. అలాగే స్వామినాథన్ సంబంధించినటువంటి సిఫారసులు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ డిమాండ్ లో ఉన్నాయి. వాటిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ అనేక సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఇది కూడా సరైనటువంటి దిశగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. కాబట్టి తాము ఖచ్చితంగా ఈ ఆందోళన అయితే పాల్గొంటాము. తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తాము. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, ముఖ్యంగా రైతులకు సంబంధించి అడ్డుకోవడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ వైఖరిని పూర్తిగా ఎండగడతామనేటువంటి దిశగా అయితే వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 గంటలకు పంజాబ్ లోని సింగూరు నుంచి ఇదైతే యాత్ర అనేది కూడా బయలుదేరుతుంది. అక్కడ నుంచి వేలాదిగా రైతులైతే తరలి వచ్చేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. పంజాబ్ మాత్రమే కాదు, ఇటు రాజస్థాన్ కు సంబంధించిన రైతులు కావచ్చు, అలాగే ఢిల్లీ పరిసర రాష్ట్రాలకు సంబంధించిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక. రైట్ మదర్, థ్యాంక్ యూ.